నేను మీ అంజలి దాస్ కోటపాటి. మనకెంతో ఇష్టమైన వాళ్ళ కోసం మనం ఎంతో ప్రేమగా ప్రత్యేకంగా చేపించేదే గిఫ్ట్. అది బర్త్డే కానీ, పెళ్లి రోజు కానీ, వ్యాలంటైన్స్ డే కానీ, లేకపోతే మదర్స్ డే కానీ, ఇలా చాలా అకేషన్స్ వస్తూనే ఉంటాయి. ప్రతి ఒక్క అకేషన్లో బర్త్డే అయితే వాడు నాకు చాలా ఇష్టమైన ఫ్రెండ్, అలాగే పెళ్లి రోజు అంటే నా భార్య నన్ను నమ్ముకొని వాళ్ళ తల్లిదండ్రులను వదిలేసి నాతో పాటు వచ్చేసిందిరా, ఓ మంచి గిఫ్ట్ ఇవ్వాలి. ఇలా ఓ భర్త వ్యాలంటైన్స్ డే షీస్ మై లవ్ అని అంటాడు ఒకరు. సో ఇలా ఎవరికి వారు ఇలా గిఫ్ట్లు ఇవ్వాలనుకుంటారు. ఇక్కడ ఒక స్పెషల్ ఏంటంటే, షాప్స్కి వెళ్తే చాలా గిఫ్ట్లు ఉంటాయి, బట్ కానీ మౌనిక దగ్గరికి వెళ్తే మనసుకు నచ్చే వాళ్ళ కోసం ప్రత్యేకంగా తయారు చేసే ఐడియాస్ ఉంటాయి. తను గిఫ్ట్ తయారు చేయాలనుకుంటే ఫస్ట్ మీరు వారికి ఎంత ప్రత్యేకమో కనుక్కొని దాని ద్వారా గిఫ్ట్ తయారు చేసేస్తుంది. సో పి మౌనిక, వారి నాన్నగారు రూపేష్ గారు, ఆయన ఒక ఆర్టిస్ట్ అనమాట. చిన్నప్పటి నుంచి ఆయన చూపించే టెక్నికల్గా ఆయన కొన్ని ఐడియాస్ అక్కడ పెడుతూ ఉంటాడు ఆయన పెయింటింగ్లో. ఇవన్నీ చూసి సూక్ష్మంగా పరిశీలించి, ఈ అమ్మాయికి గ్రాస్పింగ్ పవర్ చాలా ఎక్కువ అన్నమాట. ప్రతిదీ కూడా ఇట్టే పట్టేస్తుంది. చిన్న కొబ్బరికాయ దగ్గర నుంచి ఎక్కడ కాంప్రమైజ్ అవుతుంది. ఇదంతా కూడా రూపేష్ గారు తన కూతురికి నేర్పించారు. సో థ్యాంక్ యూ సార్. అండ్ సత్యనారాయణ స్వామి మండపం తయారు చేసింది తను. గృహప్రవేశానికి వెళ్తూ ఉంటాం కదా, సో ఆ గడపలు లోపల సత్యనారాయణ స్వామి వ్రతం ఇవన్నీ కూడా తను అద్భుతంగా చేసిందనమాట. ఒకసారి చూద్దానంటే, సో ఇది గృహప్రవేశానికి సంబంధించి గడప. ఇక్కడ చూస్తే మనం చూసారు కదా, గుమ్మడికాయ, కొబ్బరికాయలు, అలాగే పువ్వులు, గడపకి సంబంధించిన డిజైన్స్ ఇంకా చూపిస్తాం. సరే కదా, ఇవన్నీ కూడా తన చేతితో చిన్న మినియేచర్ పాట్ చేసింది. ఇదే పాట్లో పెట్టి ఇస్తుందన్నమాట తను. ఎంత చిన్నదో చూసారా. ఇక్కడ ప్రత్యేకం ఏంటంటే గుమ్మడికాయ లోపల పీట ఇవన్నీ కూడా వేసి, ఇది మన ఇంట్లో ఉందనుకోండి ఎప్పటికీ మర్చిపోలేం కదా. ఆహా, అప్పుడు గృహప్రవేశం అప్పుడు ఇలా వచ్చింది, మనం ఇలాగే డిజైన్ చేసుకోవాలి అని కూడా అనుకుంటారు, ఇలాగే అలంకరణ చేసుకోవాలని కూడా అనుకుంటారు. ఎనీవే, థ్యాంక్ యూ సో మచ్ టు మౌనిక. అండ్ నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.